దేవుని క్షమాపణ ఎలా తీసుకోవాలి? మనం గ్రాంటెడ్గా తీసుకోవాలా? ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఇదిగో అన్ని పాపాలు చేసి నెలకొకసారి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నువ్వు కరుణామయుడు ప్రభా, కరుణామయుడు సినిమాలు చూశాను, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా, తప్పిపోయిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుతున్నాను అంటే దేవుడు అంటాడు, ప్రభువా ప్రభు అని ప్రార్థించేవారు పరలోక రాజ్యం పోతున్నాను, ఆ సమయంలో యాడ్ చేసుకో లాస్ట్. ఇది ఒక అలవాటు అయిపోయింది, క్రైస్తవులకి అలవాటు అయిపోయింది. పాపం చేయడం సిగ్గు లేకుండా ఆదివారం వచ్చి ప్రభువా పాపం తెలియకుండా చేసినానంటారు. ఇంకా అది కామెడీ. పాపం తెలియకుండా చేస్తారు ఎవరన్నా. ఉప్పుకి కారానికి తేడా తెలిసినప్పుడు పాపానికి పుణ్యానికి తేడా తెలీదా? పాపపు ఆలోచనలు కూడా వస్తాయి, కానీ మనం ఏం చేయాలి? వాటిని జయించాలి.